ఈ మల్లన్న స్వామి కొమరవెల్లి కన్నా ముందు ఇక్కడ వెలిసాడంట. కానీ మరి ఎందుకు ఎవరికీ తెలియదు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపించాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మైలారంలో ఉన్న మల్లన్న స్వామి టెంపుల్ వివరాలన్నీ ఈ వీడియోలో నేను చూపించాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు మైలారంకి వచ్చాను. తను ఈ టెంపుల్ ఫేమస్ అని మమ్మల్ని టెంపుల్కి తీసుకెళ్ళింది. ఈ టెంపుల్ కరీంనగర్ జిల్లా గన్నవరం మండలం మైలారం గ్రామంలో ఉంది. ఈ టెంపుల్ చూడ్డానికి చాలా పీస్ఫుల్గా, చుట్టూ పొలాలు, మధ్యలో గుడి చాలా అందంగా ఉంది. మేము ఈ టెంపుల్ రీచ్ అవ్వగానే మాకు ముందు పెద్ద పర్వతం కనిపించింది. ఆ పర్వతం చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తారంట. మనం అరుణాచలం దగ్గరనే గిరిప్రదక్షిణ చేస్తామని అనుకున్నాం కదా, కానీ ఇక్కడ కూడా మనం గిరిప్రదక్షిణ చేస్తామంట. చాలా మంచిదంట. కానీ మాకు టైం లేక మేము గిరిప్రదక్షిణ చేయలేదు. కానీ మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ అయితే ఖచ్చితంగా గిరిప్రదక్షిణ చేయండి, చాలా మంచిది. మళ్ళీ మీకు తెలుసా, ఈ పర్వతం చుట్టూ 12 టెంపుల్స్ కట్టిస్తున్నారంట. మనం ఫ్యూచర్లో చూడొచ్చు. ఈ 12 టెంపుల్స్ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క టెంపుల్కి కట్టిస్తారంట. నేను లాస్ట్లో చూపించాను 12 దేవుళ్ళని. ఒకసారి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి తప్పకుండా. తర్వాత మేము టెంపుల్ ఎంటర్ అవ్వగానే మాకు ముందు శివుడు కనిపించాడు కదా. మల్లన్న స్వామి అంటేనే మనకు శివయ్య రూపంలో ఉంటాడు. ఇక్కడ మనకి శివయ్యని చాలా మంచిగా చూపించారు, పెద్దగా చూపించారు. చాలా మంచిగా అనిపించింది దేవుణ్ణి చూడగానే. కొంచెం ముందుకు ఎంటర్ అవ్వగానే మనకి నంది దర్శనం ఇస్తుంది. మనం నందిని దర్శనం చేసుకొని మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వాలి. కొంచెం దూరం వెళ్ళగానే దర్శనం చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల మనకి మల్లన్న స్వామి దర్శనం ఇస్తాడు. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలలేదండి. చాలా బాగా కట్టించారు ఈ గుడిని. మల్లన్న దేవుడు చాలా బాగా కనిపించాడు. మేము మల్లన్న స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. మీకు తెలుసా, ఇక్కడ ఈ ప్రజలు ఈ గుడి కట్టించక ముందు ఇక్కడ మనకి బండారి రూపంలో ఈ దేవుడు వెలిసాడంట. బండారి రూపంలో దేవుడు వెలిసాక ఈ గుడిని కట్టించారంట. చాలా బాగా కట్టించారు ఈ ఊరి ప్రజలు. బాగా డివోషనల్గా ఉంది ఈ గుడి. తర్వాత కొంచెం ముందుకు రాగానే మనము పోచమ్మ తల్లిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పోచమ్మ తల్లిని దర్శనం అయ్యాక మనం ఇక్కడ వంటలు కూడా చేసుకోవచ్చు అంట. మనం ఇక్కడ వండుకొని తినొచ్చు. చుట్టూ పొలాలు, మధ్యలో గుడి, పర్వతం చాలా బాగుంది చూడడానికి. మంచి డివోషనల్గా ఉంది. మీకు చెప్పాను కదా 12 విగ్రహాలు కట్టిస్తున్నారని, అవి ఇవేనండి. ఇక్కడ ఇలా చూపించారు, చాలా బాగా చూపించారు కదా, ఎంత బాగుందో చూడడానికి. అసలు 2 కళ్ళు చాలట్లేదు కదా. ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వస్తే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, చాలా మహిమగల దేవుడు. కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మల్లన్న స్వామి అంటేనే పవర్ఫుల్ గాడ్, దేవుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. పార్ట్ 2 కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.